హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్ఎస్ఎస్జెడ్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు అయితే మనకు డిఎస్ఎస్బి ఢిల్లీ సబార్డినేట్ సర్వీస్ సెలక్షన్ బోర్డు నుండి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. సో ఇప్పుడైతే దీనికి సంబంధించిన ఆన్లైన్ అప్లై ఏ విధంగా చేయాలో ఈ వీడియో తెలుసుకుందాం. సో మనం వీడియోలో వెళ్ళిపోయే ముందు దీనికి సంబంధించిన అఫీషియల్ నోటిఫికేషన్ అయితే చూసుకోవచ్చు. సో మనకు వేకెన్సీస్ వచ్చేసి ఇక్కడైతే మల్టీ టాస్కింగ్ స్టాఫ్ నుండి ఎంటీఎస్ నుండి మనకైతే పోస్టులు అయితే వాళ్ళు రిలీజ్ చేయడం అయితే జరిగింది. సో ఇక్కడ మనకు ఆన్లైన్ డేట్ వచ్చేసి ఇక్కడ 8 ఫిబ్రవరి 2024 నుండి ఇక్కడైతే క్లోజింగ్ డేట్ వచ్చేసి 8 మార్చి 2024 వరకు అయితే మనకు లాస్ట్ డేట్ అవుతుంది. ఆ తర్వాత ఇక్కడ మనకు సంబంధించిన పోస్ట్ సంబంధించిన ఇక్కడైతే కేటగిరీ వైస్ అనేది చూసుకోండి. సో మెన్ అండ్ ఉమెన్ వాళ్ళు అయితే దీనికైతే అప్లై చేసుకోవచ్చు. సో మీకు సంబంధించిన పోస్టులు అనేది దీంట్లో అయితే జాగ్రత్తగా చూసుకోండి. అండ్ దీనికి సంబంధించిన మీకు పోస్ట్ వివరాలు అనేది ఇక్కడైతే మనకు ఎంటీఎస్ ఉన్నాయి కదా. సో దీనికి సంబంధించిన ఇక్కడైతే మనకు ఏమేమి వేకెన్సీ ఉన్నాయో, ఎంత వేకెన్సీస్ ఉన్నాయో దీంట్లో అయితే చూసుకోండి. ఆ తర్వాత శాలరీ, తర్వాత ఏజ్ లిమిట్ అనేది దీంట్లో అయితే చూసి మీరైతే అప్లై అనేది చేసుకోండి. సో దీనికైతే ఓన్లీ 10th పాస్ అయి ఉంటే చాలు. సో ఎటువంటి ఎక్స్పీరియన్స్ అయితే అవసరం లేదు. సో ఇప్పుడైతే మనం ఏ విధంగా ఆన్లైన్ అప్లై చేయాలో ఈ వీడియో తెలుసుకుందాం. సో ఇక్కడైతే మనకు డిఎస్ఎస్బికి సంబంధించిన అఫీషియల్ ఆన్లైన్ పోర్టల్ అనేది ఈ విధంగా అయితే వస్తుంది. సో మీకు ఎప్పుడైనా అకౌంట్ ఉంటే ఇక్కడైతే మీరు సంబంధించిన డేట్ ఆఫ్ బర్త్, ఇక్కడ 10th పాస్ సంబంధించిన రూల్ నెంబర్, తర్వాత పాస్వర్డ్ ఇచ్చి మీరు అయితే లాగిన్ చేసుకోవచ్చు. ఒకవేళ కొత్తగా రిజిస్ట్రేషన్ చేస్తున్నారంటే ఇక్కడ క్లిక్ హియర్ ఫర్ న్యూ రిజిస్ట్రేషన్ ఉన్నదా. సో దీని మీద అయితే క్లిక్ ఇచ్చేసేయండి. సో ఇచ్చేస్తే మన యొక్క రిజిస్ట్రేషన్ ఫామ్ అనేది వచ్చేస్తుంది. సో మీరైతే ఇప్పుడైతే మనం జాగ్రత్త అనేది కేర్ఫుల్గా అనేది ఇక్కడైతే మనం ఎంటర్ చేయాలి. సో ఈ విధంగా అయితే మనకు వచ్చిన తర్వాత ఇక్కడైతే ఇన్స్ట్రక్షన్ అనేది చదువుకోండి. మీ యొక్క 10th మార్క్స్ మెమోలో ఏ విధంగా ఉన్నదో ఆ విధంగా అయితే ఈ డీటెయిల్స్ అయితే ప్రొవైడ్ అనేది చేయాలన్నమాట. ఇక్కడ ఫిల్అప్ అనేది చేయాలి. సో ఇక్కడ వచ్చేసి మీ యొక్క నేమ్ అనేది ఇచ్చేసేయండి. మీకు 10th మార్క్స్ మెమోలో ఏ విధంగా ఉన్నదో ఆ విధంగా క్యాపిటల్ లెటర్ ఇచ్చేసేయండి. తర్వాత రీఎంటర్ అనేది ఇంకోసారి అనేది ఇచ్చేసేయండి. సో వాళ్ళైతే మనకైతే రెండు సార్లు అనేది ఇక్కడైతే ఇవ్వడం అయితే జరిగింది. సో మీరైతే జాగ్రత్తగా అనేది ఇచ్చేసేయండి. తర్వాత ఇక్కడైతే మీకు సంబంధించిన ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ అనేది ఇచ్చేసేయండి. తర్వాత రీఎంటర్ డేట్ ఆఫ్ బర్త్, తర్వాత రూల్ నెంబర్, ఇక్కడైతే మళ్ళీ రీఎంటర్ వచ్చేసి మీ యొక్క రూల్ నెంబర్ ఇచ్చేసేయండి. తర్వాత పాసింగ్ ఇయర్, తర్వాత రీఎంటర్ పాసింగ్ ఇయర్, తర్వాత ఇక్కడ వచ్చేసి మీ యొక్క జెండర్, సో మేలా ఫీమేల్ అనేది దీంట్లో అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ రీఎంటర్ అనేది ఇంకోసారి అనేది ఇచ్చేసేయండి. ఇచ్చేసిన తర్వాత ఇక్కడ నేషనాలిటీ ఇండియన్ వచ్చేస్తుంది. తర్వాత ఇక్కడ మీ యొక్క ఫాదర్ నేమ్, ఇక్కడ మీ యొక్క ఫాదర్ నేమ్ 10th మార్క్స్ మెమోలో ఏ విధంగా ఉన్నదో ఆ విధంగా ఇచ్చేసేయండి. తర్వాత రీఎంటర్ అనేది ఇక్కడైతే చేసేయండి. చేసిన తర్వాత మదర్ నేమ్, సో మీ యొక్క మదర్ నేమ్ 10th మార్క్స్ మెమోలో ఏ విధంగా ఉన్నదో ఆ విధంగా ఇచ్చేసేయండి. మళ్ళీ ఇంకోసారి అయితే ఇక్కడ కిందకు అనేది ఇంకోసారి అనేది ఇచ్చేసేయండి. అంటే ఒక్కొక్క నేమ్కి రెండు సార్లు కన్ఫర్మ్ నేమ్ అనేది ఇవ్వాలని వాళ్ళు ఇక్కడైతే మెన్షన్ చేశారు. ఆ తర్వాత ఒకవేళ స్పౌస్ నేమ్ ఉంటే ఇక్కడైతే ఇచ్చేసేయండి. తర్వాత రీఎంటర్ స్పౌస్ నేమ్స్ అనేది ఇచ్చేసేయండి. తర్వాత ఇక్కడ వచ్చేసి మీ యొక్క మొబైల్ నెంబర్, సో మీకు రన్నింగ్ ఉన్న మొబైల్ నెంబర్ ఇచ్చేసేయండి. ఆ తర్వాత రీఎంటర్ మొబైల్ నెంబర్, తర్వాత మీ యొక్క ఈమెయిల్ అడ్రస్ అనేది ఇచ్చేసేయండి రన్నింగ్లో ఉన్నది. తర్వాత రీఎంటర్ ఈమెయిల్ ఐడి ఇచ్చేసి ఇక్కడైతే మనకు గెట్ ఓటీపీ ఉంది కదా. సో ఓటీపీ మీద క్లిక్ చేసి మనకు మొబైల్ నుండి ఓటీపీ వస్తుంది, తర్వాత ఈమెయిల్ నుండి ఓటీపీ వస్తుంది. సో ఓటీపీ వెరిఫై చేసుకున్న తర్వాత ఇక్కడైతే మనం ఐడెంటిఫై ప్రూఫ్ డీటెయిల్స్ అయితే ఇవ్వాలి. సో మనం ఏదైనా మనం ఎగ్జామ్ అప్పుడు పోయేటప్పుడు ఇక్కడ మనకు ఇంపార్టెంట్ ఇదైతే కంపల్సరీ అయితే ఇవ్వాలి. సో ఇక్కడ వచ్చేసి మీ యొక్క ఆధార్ కార్డు ఉంటే ఇక్కడైతే ఎస్ చేసి మీ యొక్క ఇక్కడ ఆధార్ కార్డ్ నెంబర్, తర్వాత రీఎంటర్ అనేది చేసేయండి. తర్వాత ఆధార్ కార్డ్ పైన ఏ విధంగా నేమ్ ఉన్నదో ఆ విధంగా ఇచ్చేసేయండి. తర్వాత రీఎంటర్ యాజ్ ఆన్ ఆధార్ కార్డు, సో మీ యొక్క ఆధార్ కార్డ్ పైన సేమ్ యాస్టిగా రెండు సార్లు అనేది చేసేయండి. ఒకవేళ మీకు ఆధార్ కార్డు లేకపోతే ఇక్కడ నో మీద అయితే క్లిక్ చేస్తే మనకు వేరే తీరుగా అనేది వాళ్ళు ఇక్కడ ఈ విధంగా అయితే వస్తుందన్నమాట. వేరే ఐడి ఉంటే ఇక్కడైతే సెలెక్ట్ చేసుకోండి మీ యొక్క ఐడి అనేది. దీంట్లో అయితే పాన్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్ ఈ విధంగా ఉంటే ఇచ్చేసేయండి. ఒకవేళ మీకు ఇక్కడైతే మీకు ఆధార్ కార్డు ఉంటే మీద ఎస్ మీద క్లిక్ చేసి దానికి సంబంధించిన డీటెయిల్స్ ఇచ్చేసేయండి. తర్వాత ఇక్కడ వచ్చేసి పాస్వర్డ్ అనేది ఎంటర్ చేసేయండి. సో మనకు పాస్వర్డ్ ఏ విధంగా ఉండాలంటే ఒకటి మనకు క్యాపిటల్ ఉండాలి, అంటే ఆల్ఫాబెట్, తర్వాత నెంబరింగ్, తర్వాత మనకు సంబంధించిన ఎర్దడ్ కానీ అవి అయితే ఉండాలి. తర్వాత స్మాల్ లెటర్లో మీ యొక్క నేమ్ అనేది ఇచ్చేసేయండి. ఆ తర్వాత రీఎంటర్ పాస్వర్డ్ కూడా అదే విధంగా అయితే ఇచ్చేసిన తర్వాత ఇక్కడ అండర్టేకింగ్ మీద అయితే క్లిక్ ఇచ్చేసిన తర్వాత ఇక్కడ ప్రివ్యూ అనేది చూసుకోవచ్చు. మీ యొక్క డీటెయిల్స్ ఇప్పుడు ఇచ్చారు కదా. సో ప్రివ్యూ చూసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చి ఇక్కడ వచ్చేసి ఐ హ్యావ్ దట్ సీన్ ప్రివ్యూ అనేది ఇచ్చేసిన తర్వాత కరెక్ట్ ఆల్ రిజిస్ట్రేషన్ ఫామ్ ఉన్నాయి కదా. సో దీని మీద అయితే క్లిక్ చేసి ఇక్కడ సబ్మిట్ మీద అయితే క్లిక్ ఇచ్చేసేయండి. ఫ్రెండ్స్, మనకు రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే లాగిన్ అనేది చేసుకోవాలి. సో మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఏమైతే ఇచ్చారో ఇక్కడ డే మంత్ ఇయర్ ఇచ్చేసేయండి. తర్వాత ఇక్కడ మీ యొక్క 10th రూల్ నెంబర్ ఇచ్చేసేయండి. తర్వాత పాసింగ్ ఎప్పుడు పాసింగ్ ఇయర్ దానికి సంబంధించిన ఇయర్ ఇచ్చేసేయండి. తర్వాత పాస్వర్డ్ మీరు ఏ పాస్వర్డ్ ఇచ్చారో పాస్వర్డ్ ఎంటర్ చేసి ఇక్కడ క్యాప్చర్ ఎంటర్ చేసి ఇక్కడ సైన్ మీద అయితే క్లిక్ ఇచ్చేసేయండి. నెక్స్ట్ అయితే మనకు ఈ విధంగా అయితే డాష్బోర్డ్ అనేది వచ్చేస్తుంది. సో ఇక్కడ వచ్చేసి మీ యొక్క రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ అయితే చూసుకోండి. సో ఇక్కడ మనకు అప్లై ఫర్ న్యూ అప్లికేషన్ ఉంది కదా. సో దీని మీద అయితే క్లిక్ ఇచ్చేసేయండి. సో ఇచ్చేస్తే మన యొక్క అప్లికేషన్ ఫామ్ అనేది స్టార్ట్ అయిపోతుంది.
సో ఇక్కడైతే మనకు లోడింగ్ అవుతుంది. సో ఈ విధంగా వచ్చిన తర్వాత ఇక్కడైతే మనం పోస్ట్ నేమ్, తర్వాత ఇక్కడ ఓపెనింగ్ డేట్, లాస్ట్ డేట్, తర్వాత ఇక్కడైతే మనకు సంబంధించిన ఫీజు అనేది చూసుకోవచ్చు. సో మనమైతే ఎంటీఎస్ అప్లై ఇక్కడ సంబంధించిన అప్లై ఆన్లైన్ చెప్తున్నాం కాబట్టి ఇక్కడైతే మనకు మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఉన్నాయి కదా. సో ఇక్కడ ఫీజు అనేది వచ్చేసి అండర్ కేటగిరీ వాళ్ళకైతే ₹100. సో ఇక్కడ అప్లై అయిన ఆప్షన్ ఉంది కదా. సో దీని మీద అయితే క్లిక్ ఇచ్చేసేయండి. సో మీరు ఇక్కడ నుండి అయితే కేర్ఫుల్గా అనేది ఫిల్అప్ చేసుకోండి. సో ఇక్కడైతే మనకు పర్సన్ డీటెయిల్స్లో కొన్ని అయితే ఫిల్ చేయాలి. సో ఇక్కడ మ్యారిటల్ స్టేటస్ వచ్చేసి మ్యారీడ్ అన్మ్యారీడ్ అనేది సెలెక్ట్ చేసుకోండి. ఆ తర్వాత మనకు మొబైల్, తర్వాత ఈమెయిల్ అనేది ఆటోమేటిక్గా ఇక్కడ అప్డేట్ అయి వస్తుంది. ఇక్కడ వచ్చేసి మన యొక్క ప్రజెంట్ అడ్రస్ అనేది ఇచ్చేసేయండి. మీ యొక్క ఇంటి నెంబర్ అనేది ఇచ్చేసిన తర్వాత మీ యొక్క ఊరి పేరు అనేది ఇక్కడైతే ఎంటర్ చేసేయండి. సో చేసిన తర్వాత మీ యొక్క మండలం అనేది ఇక్కడైతే ఎంటర్ చేసేయండి. సో నేనైతే పర్పస్ కోసం అయితే చూపెడుతున్నాను. సో మీరైతే కేర్ఫుల్గా మీ యొక్క డిస్ట్రిక్ట్, తర్వాత మీ యొక్క స్టేట్ అనేది ఇచ్చేసేయండి. తర్వాత ఇక్కడ వచ్చేసి మీ యొక్క పిన్ కోడ్ అనేది ఇక్కడైతే ఎంటర్ చేసేయండి. సో ఈ విధంగా అయితే చేసిన తర్వాత మనకు పర్మనెంట్ అడ్రస్ మరియు ఇక్కడ ప్రజెంట్ అడ్రస్ సేమ్ ఉంటే ఇక్కడ టిక్ చేసేయండి. దీంట్లో టిక్ చేసేస్తే మనకు ఆటోమేటిక్గా ఫిల్ అయిపోతుంది. ఒకవేళ వేరే ఉంటే వేరే అనేది ఇచ్చేసేయండి. ఆ తర్వాత మనకు కేటగిరీ, సో మీ యొక్క కేటగిరీ అనేది ఇక్కడ అన్రిజర్వ్డ్ కేటగిరీ ఉంటే ఏమైతే ఇక్కడైతే చేంజెస్ అనేది ఉండదు. ఒకవేళ మీరు ఎస్సీ ఎస్టీ ఉంటే ఇక్కడైతే ఎస్సీ లేదా ఎస్టీ మీద క్లిక్ చేస్తే మనకు ఈ విధంగా అయితే మనకు వాళ్ళు ఫామ్కి సంబంధించిన ఇక్కడైతే మనం అప్డేట్ అనేది ఇవ్వాలన్నమాట. సో ఈ విధంగా వచ్చిన తర్వాత మీ యొక్క ఎస్సీ సర్టిఫికేట్ నెంబర్ ఉంటే ఇక్కడ ఎస్సీ సర్టిఫికేట్ నెంబర్ ఇచ్చేసేయండి. గౌట్ కానీ ఇక్కడ స్టేట్ కానీ ఇచ్చేసేయండి. తర్వాత ఇష్యూ డేట్, సో మనకు అయితే ఎప్పుడు ఇష్యూ అయిందో సర్టిఫికేట్ అనేది ఆ యొక్క డేట్ అనేది ఇక్కడ మెన్షన్ చేసేయండి. ఆ తర్వాత సర్టిఫికేట్ ఇష్యూ స్టేట్, సో మీకు ఎక్కడ నుండి అయితే స్టేట్ ఇక్కడ మీ యొక్క సర్టిఫికేట్ ఏ స్టేట్ నుండి ఇష్యూ అయిందో ఆ యొక్క స్టేట్ అనేది ఇక్కడైతే సెలెక్ట్ చేసుకోండి. ఆ తర్వాత సర్టిఫికేట్ ఇష్యూ, సో మీ యొక్క సర్టిఫికేట్ ఇష్యూ అనేది ఎవరి చేత, తహసీల్దార్ ఆధార్ సంబంధించిన ఉంటాయి కదా, వాళ్ళ ద్వారా అయితే ఇష్యూ అయిందో తహసీల్దార్ అనేది రాసేయండి. ఆ తర్వాత ఇక్కడ సబ్ కేటగిరీ మీకు సంబంధించిన ఇక్కడ ఎక్సర్విస్ మ్యాన్ కానీ ఏదైనా ఉంటే ఇక్కడ దీంట్లో అయితే సెలెక్ట్ చేసుకోండి, లేకపోతే ఇక్కడైతే వదిలేయండి. ఆ తర్వాత ఇక్కడ డిబార్కి సంబంధించిన బోర్డు అనేది ఎదురు ఉంటే ఇక్కడైతే ఎస్ అండి, లేకపోతే నో మీద అయితే క్లిక్ ఇచ్చేసి ఇక్కడ డిక్లేర్ అనేది చేసుకోండి. సో చేసిన తర్వాత ఇక్కడైతే మనకు సేవ్ అండ్ నెక్స్ట్ ఉన్నాయి కదా, సో దీని మీద అయితే క్లిక్ ఇచ్చేసేయండి. ఫ్రెండ్స్ నెక్స్ట్ అయితే మనం ఫోటో అండ్ సిగ్నేచర్ అయితే అప్లోడ్ చేయాలి. సో ఇక్కడైతే మనకు ఫోటో వచ్చేసి ఇక్కడైతే మనకు వాళ్ళు ఇచ్చారు. సో మనకు వెడ్త్ వచ్చేసి 480 పిక్సెల్ ఉండాలి. ఆ తర్వాత హైట్ వచ్చేసి 672 పిక్సెల్ ఉండాలి. సో జేపీజే ఫార్మేట్లో ఇక్కడ 300 కేబీస్లో అయితే ఉండాలి. సో వాళ్ళైతే క్లారిటీగా అయితే ఇచ్చేసారు అనమాట. సో మనం చూస్ ఫైల్ మీద క్లిక్ చేసి మనకు ఫోటో ఇక్కడ నేమ్ వచ్చిన తర్వాత అప్లోడ్ మీద క్లిక్ చేసి మనకు ఫోటో అనేది వచ్చేస్తుంది దీంట్లో. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే మనకు సిగ్నేచర్, సో సిగ్నేచర్ వచ్చేసి మనకు ఇక్కడ డార్క్ పెన్ అనేది అండ్ ఇక్కడ స్కాన్ సంబంధించిన ఫార్మేట్లో అనేది ఇచ్చేయాలన్నమాట, స్టైల్గా సిగ్నేచర్ అనేది. సో మనకు సిగ్నేచర్ వచ్చేసి వెడ్త్ వచ్చేసి 140, తర్వాత హైట్ వచ్చేసి 110 పిక్సెల్ అనేది ఉండాలి. జేపీజే ఫార్మేట్లో 40 కేబీస్లో అయితే ఉండాలి. ఆ తర్వాత మనకు లెఫ్ట్ హ్యాండ్ థంబ్ ఇంప్రెషన్ అనేది ఉండాలి. సో మనకు 110, తర్వాత ఇక్కడైతే 140 అనేది హైట్ అనేది ఉండాలి జేపీజే ఫార్మేట్లో. తర్వాత మ్యాక్సిమం వచ్చేసి మనకు 40 కేబీస్లో ఉండాలి. ఆ తర్వాత ఇక్కడ రైట్ హ్యాండ్ థంబ్ ఇంప్రెషన్ వచ్చేసి సేమ్ యాజ్ ఇట్ ఈస్ గైడ్ 110, తర్వాత 140 పిక్సెల్ జేపీజే 40 కేబీస్లో అనేది ఉండాలి. సో చూస్ ఫైల్ మీద క్లిక్ చేసి మనకు ఇక్కడ నేమ్ వచ్చిన తర్వాత అప్లోడ్ మీద క్లిక్ చేసి మనకు ఇక్కడ లెఫ్ట్ హ్యాండ్ వచ్చేస్తుంది. తర్వాత ఇక్కడ సేమ్ యాజ్ ఇట్ ఈస్గా రైట్ హ్యాండ్ థంబ్ అనేది వచ్చేస్తుంది. ఆ తర్వాత సిగ్నేచర్ అది ఇక్కడైతే షో అవుతుంది. సో ఇక్కడ క్లారిటీగా మీరు అప్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ మనకు నెక్స్ట్ ఆప్షన్ ఉన్నాయి కదా, సో దీని మీద అయితే క్లిక్ ఇచ్చేసేయండి. ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి మనకు లిస్ట్ ఆఫ్ డిపార్ట్మెంట్ అండర్ కంబైన్డ్ ఎగ్జామినేషన్, సో మనకు ఇక్కడ డిపార్ట్మెంట్ నేమ్ అనేది ఇచ్చారు. ఆ తర్వాత మనకు మినిమం ఏజ్, తర్వాత మ్యాక్సిమం ఏజ్ అనేది ఇచ్చారు. తర్వాత ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఇచ్చారు. తర్వాత మనకు ఎటువంటి ఎక్స్పీరియన్స్ అనేది వాళ్ళు అయితే ఇవ్వలేదు. సో ఇది ఏదంటే మీ యొక్క సంబంధించిన ఏజ్ని బట్టి ఇక్కడైతే సెలెక్ట్ చేసుకోండి. సో ఇక్కడైతే ఫస్ట్ ఈ విధంగా మీకు సంబంధించిన పోస్టులన్నీ ఇక్కడ అన్నీ సెలెక్ట్ చేసుకున్నా ఏం పర్వాలేదు. సో మీకు సంబంధించిన ఏజ్ బట్టి అయితే ఉంటుంది. సో మీరు అన్నీ సెలెక్ట్ చేసుకున్నా ఇక్కడ ఓకే ఏం కాదు. బట్ ఒకవేళ మీకు ఎక్కువ ఏజ్ ఉంటే మాత్రం ఇక్కడైతే తీసుకోదు. సో మనకు 18 నుండి 27 ఇయర్స్ 25 ఇయర్స్ ఉన్నాయి కదా, సో ఈ విధంగా మాత్రమే ఇదైతే తీసుకుంటుంది అనమాట. సో ఇదైతే మనకు ఏ విధంగా అంటే మనకు ఎగ్జామ్లో ఎక్కువ మార్క్స్ వస్తే మనకు దీంట్లో అయితే డిపార్ట్మెంట్స్ అన్నది వాళ్ళు జాయిన్ చేయడం, మనకు పోస్టింగ్ ఇవ్వడం అయితే జరుగుతుంది. సో ఈ విధంగా సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ సేవ్ అండ్ నెక్స్ట్ ఉన్నాయి కదా, సో దీని మీద అయితే క్లిక్ ఇచ్చేసేయండి. ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం పోస్ట్ అనేది సెలెక్ట్ చేసుకున్నాం కదా, సో దానికి సంబంధించిన క్వాలిఫికేషన్ అనేది ఫిల్ చేయాలి. సో మనం ఫస్ట్ అనేది ఇక్కడైతే ఎన్ని అనేది సెలెక్ట్ చేసుకున్నామో అన్నీ అయితే ఇక్కడైతే వస్తాయి. సో మీరైతే దాన్ని ఫస్ట్ అనేది సెలెక్ట్ చేసుకోండి. సో ఫస్ట్ దానికి సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడైతే మనకు లోడింగ్ అవుతుంది. వచ్చిన తర్వాత ఇక్కడైతే మనకు మెట్రికులేషన్ ఉన్నాయి కదా, సో దీంట్లో అయితే టిక్ వేసేయండి. వేసిన తర్వాత ఇక్కడైతే మనకు ఈ విధంగా అయితే వస్తుంది. సో ఇక్కడైతే మనం క్వాలిఫికేషన్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ వచ్చేసి ఇక్కడ 10th అనేది సెలెక్ట్ చేసుకోండి. ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి మనకు డిసిప్లిన్, సో మనకు మెట్రికులేషన్ ఈక్వల్మెంట్ అనేది సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మీ యొక్క పర్సంటేజ్ అనేది
అనేది ఎన్ని వచ్చినాయో మీకు 10th మార్క్స్లో అన్ని పర్సెంటేజ్ అనేది ఇక్కడైతే ఇచ్చేసేయండి. సో ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే స్టేట్, మీ యొక్క స్టేట్ అనేది దీంట్లో అయితే సెలెక్ట్ చేసుకోవాలి. సో మీకు సంబంధించిన స్టేట్ అనేది దీంట్లో అయితే ఇచ్చేసేయండి. ఇచ్చేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి మీ యొక్క బోర్డ్ నేమ్. సో ఇక్కడైతే మనకు లోడింగ్ అవుతుంది. సో మీరు కాసేపు ఇక్కడ ఆగాలి. సో ఎందుకంటే అది తొందరగా అయితే తీసుకోవద్దు అనమాట. సో ఈ విధంగా వేసిన తర్వాత మనకైతే ఇక్కడ బోర్డ్ నేమ్ అనేది సెలెక్ట్ చేసుకోండి. సో మీకు ఆధార్ ఉంటే ఆధార్ మీదైతే క్లిక్ ఇచ్చేసి దానికి సంబంధించిన ఇక్కడ నేమ్ అనేది ఇచ్చేసేయాలి, బోర్డ్ నేమ్ అనేది. ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి మనం పాసింగ్ ఇయర్, సో మీరైతే ఎప్పుడు పాసింగ్ అయ్యారో దానికి సంబంధించిన ఇక్కడ మంత్ అనేది ఇచ్చేసేయండి. సో మంత్ తర్వాత ఇక్కడైతే మనకు ఇయర్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఆ తర్వాత మనకు ఇన్సర్ట్ ఇక్కడ ఉన్నాయి కదా, సో దీని మీద క్లిక్ చేస్తే మనకు ఈ విధంగా అయితే క్వాలిఫికేషన్ అయితే యాడ్ అయిపోతుంది. యాడ్ అయిపోయిన తర్వాత ఇక్కడ డూ యూ వాంట్ టు ఫైనల్ సేవ్ ఉన్నాయి కదా, సో దీని మీద అయితే క్లిక్ ఇచ్చేసేయండి. ఇక్కడైతే ఓకే మీద అయితే క్లిక్ ఇచ్చేసేయండి. సేవ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇంకో క్వాలిఫికేషన్ కేటగిరీ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇక్కడైతే మనకు కలర్లో అనేది ఈ విధంగా అయితే వస్తుంది. సో సెకండ్ అయితే ఈ విధంగా అనేది ఇంకోటి అనేది సెలెక్ట్ చేసుకుంటాను. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడైతే మెట్రిక్ కలెక్షన్ పాస్ ఉన్నాయి కదా, సో దీంట్లో అయితే టిక్ వేసేయండి. సో ఇక్కడ వచ్చేసి దీనికి సంబంధించిన క్వాలిఫికేషన్ అనేది ఇక్కడైతే 10th అనేది సెలెక్ట్ చేసుకోండి. ఆ తర్వాత ఇక్కడ మనకు డిసిప్లిన్, సో మీరైతే మెట్రిక్ కలెక్షన్ పాస్ అనేది ఇక్కడైతే సెలెక్ట్ చేసుకోండి. ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి పర్సంటేజ్, సో మీరైతే మీకు సంబంధించిన పర్సంటేజ్ అనేది ఎన్ని వచ్చినాయో మీకు 10thలో అన్ని అయితే ఇక్కడైతే ఇచ్చేసండి. తర్వాత ఇక్కడ వచ్చేసి మన యొక్క స్టేట్, సో మీ యొక్క స్టేట్ అనేది దీంట్లో అయితే సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. సో ఇక్కడైతే జాగ్రత్తగా సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడైతే మన యొక్క బోర్డు లేదా యూనివర్సిటీ నేమ్ అనేది సెలెక్ట్ చేసుకోండి. సో ఇక్కడైతే మనకు లోడింగ్ అనేది అవుతుంది. సో ఇక్కడ మనకు అదర్ సేమ్ యాస్టెస్గా ఇక్కడ ఏ విధంగా ఇచ్చినామో ఆ విధంగా అయితే ఇక్కడ అదర్ మీద క్లిక్ చేసి ఇక్కడైతే బోర్డు నేమ్ అనేది ఇచ్చేసేయండి. ఆ తర్వాత ఇక్కడ వచ్చేసి మన యొక్క పాసింగ్ ఇక్కడ మంత్ అండ్ ఇయర్, సో మనకు ఎప్పుడు పాస్ అయ్యారో దానికి సంబంధించిన ఇక్కడ పాసింగ్ ఇయర్ ఇక్కడ మంత్ అనేది ఇచ్చేసేయండి. ఆ తర్వాత ఇయర్ అనేది మనకు ఆటోమేటిక్గా ఉంటుంది. సో ఈ విధంగా ఇచ్చేసిన తర్వాత ఇక్కడైతే మనకు బోర్డ్ నేమ్ అనేది ఆధార్ అనేది ఇక్కడైతే సెలెక్ట్ చేసుకోండి. సో ఈ విధంగా అయితే ఇచ్చేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి మనకు ఇన్సర్ట్ అనే ఆప్షన్ ఉంది కదా, సో దీని మీద అయితే క్లిక్ ఇచ్చేసేయండి. సో మనకైతే ఈ విధంగా అయితే యాడ్ అయిపోతుంది. యాడ్ అయిపోయిన తర్వాత ఇక్కడ డూ యూ వాంట్ టు ఫైనల్ సేవ్ ఉన్నాయి కదా, సో దీని మీద అయితే క్లిక్ ఇచ్చేసేయండి. సో మనకు సేవ్ అయిపోయిన తర్వాత ఇక్కడైతే మనకు డిపార్ట్మెంట్ క్వాలిఫికేషన్ అనేది ఈ విధంగా అయితే గ్రీన్ మార్క్ ఇక్కడ మనకు సంబంధించిన కలర్లో వచ్చేస్తుంది. సో గ్రీన్ మార్క్లో ఈ విధంగా వచ్చేసిన తర్వాత ఇక్కడ మనకు నెక్స్ట్ ఆప్షన్ ఉంది కదా, సో దీని మీద అయితే క్లిక్ ఇచ్చేసేయండి. ఫ్రెండ్స్ నెక్స్ట్ అయితే మనకు అప్లికేషన్ ప్రివ్యూ అనేది ఈ విధంగా అయితే వస్తుంది. సో ఇక్కడైతే మనకు ఫోటో సిగ్నేచర్, తర్వాత లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ థంబ్ అనేది చూసుకోండి. తర్వాత ఫాదర్ నేమ్ మదర్ నేమ్ అనేది మీకు సంబంధించిన ఈమెయిల్ ఐడి మొబైల్ నెంబర్ అన్ని ఇక్కడ పర్సనల్ డీటెయిల్స్ అన్ని చూసుకోండి. తర్వాత ఇక్కడ క్వాలిఫికేషన్ అయితే చూసుకోండి. సో మీకు పర్సనల్ డీటెయిల్లో ఏమైనా మిస్టేక్ ఉంటే ఇక్కడైతే ఎడిట్ చేసుకోవచ్చు. తర్వాత ఫోటో సిగ్నేచర్ ఇక్కడ లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ ఎడిట్ ఉంటే ఎడిట్ చేసుకోవచ్చు. ఆ తర్వాత క్వాలిఫికేషన్ ఎడిట్ ఉంటే ఎడిట్ మాత్రం చేసుకోవచ్చు. సో ఇక్కడ అన్ని క్లారిటీగా చూసుకున్న తర్వాత ఇక్కడైతే డిక్లేర్ మీద అయితే క్లిక్ ఇచ్చేసేయండి. ఇక్కడ అన్ని డిక్లేర్ చదివిన తర్వాత ఆ తర్వాత ఇక్కడైతే వచ్చేసి మనం ఇక్కడ సంబంధించిన వెరిఫై సంబంధించిన ఇక్కడ డిక్లరేషన్ అయితే కరెక్ట్గా అన్నీ ఉన్నాయా అని ఇక్కడ డిక్లేర్ మీద క్లిక్ చేసి ఇక్కడ సబ్మిట్ ఫైనల్ అప్లికేషన్ ఉంది కదా, సో దీని మీద అయితే క్లిక్ ఇచ్చేసేయండి. సో ఇచ్చేస్తే మన యొక్క అప్లికేషన్ ఫామ్ అనేది సబ్మిట్ అనేది అయిపోతుంది. ఫ్రెండ్స్ మనకు ఫామ్ సబ్మిట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడైతే మనకు ప్రింట్ అప్లికేషన్ ఉన్నాయి కదా, సో దీని మీద అయితే క్లిక్ ఇచ్చేసేయండి. సో ఇచ్చేస్తే మనకు ఈ విధంగా అయితే ఇంటర్ఫేస్ అనేది వస్తుంది. సో మనకు నెట్ అనేది కొంచెం స్లో ఉన్నది, ఎందుకంటే ఈ వెబ్సైట్ కూడా మనకైతే స్లో ఉన్నది. సో ఇక్కడ వచ్చేసి మీ యొక్క పోస్ట్ అనేది సెలెక్ట్ చేసుకోండి. సో దీని మీద క్లిక్ చేస్తే మనకు సంబంధించిన ఇక్కడ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఉన్నాయి కదా, సో దీని మీద క్లిక్ చేసి మనకు ప్రింట్ అప్లికేషన్ ఉన్నాయి కదా, సో దీని మీద అయితే క్లిక్ ఇచ్చేసేయండి. ఇచ్చేస్తే మన యొక్క ప్రింట్ అండ్ అప్లికేషన్ ఫామ్ అనేది ఈ విధంగా అయితే వచ్చేస్తుంది. సో ఈ విధంగా స్క్రోల్ చేసిన తర్వాత ప్రింట్ దిస్ పేజ్ మీద క్లిక్ చేస్తే మనకు ప్రింట్ అనేది అయిపోతుంది. సో మీరైతే ఈ విధంగా అయితే చేసుకోండి ఆన్లైన్ అప్లై అనేది డిఎస్ఎస్బికి సంబంధించిన అప్లికేషన్ ఫామ్ అనేది. సో మీరైతే ఈ వీడియో అనేది ఎండ్ వరకు అయితే చూసి జాగ్రత్తగా అనేది అప్లై అనేది చేసుకోండి. ఏమైనా మీరు అప్లై చేసేటప్పుడు ఏమైనా మిస్టేక్ ఉంటే నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ ఇవ్వండి, నేనైతే తొందరగా అయితే రిప్లై ఇస్తాను. సో ఇక్కడైతే మనకు సంబంధించిన స్టేటస్ అనేది చూసుకోవచ్చు. ఆ తర్వాత మనకు అప్డేట్ రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ అయితే ఇక్కడ అప్డేట్ చేసుకోవచ్చు. తర్వాత చేంజ్ పాస్వర్డ్ కూడా అయితే ఇక్కడ అప్లికేషన్ ప్రింట్ అనేది అన్నీ అయితే చూసుకోవచ్చు. సో ఈ విధంగా అయితే జాగ్రత్తగా అనేది అప్లై ఆన్లైన్ చేసుకోండి. సో ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చినట్లయితే షేర్, లైక్, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆన్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.